అప్పచెప్పిన దానికి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఎక్కడో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు జగనన్న గారు. నాకొచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఒక సవాల్లాగా స్వీకరిస్తున్నాను. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తాను. ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కరెక్ట్ అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసేందుకు కష్టపడతానని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాన్నగారు జైలుకి వెళ్ళి ఈ రోజుకి 45 రోజులు. రోజు ఇకపైన ఇంక ఈ కేసులో బెయిల్ వచ్చేస్తుంది, ఆయన తిరిగి వచ్చేస్తారని మేము రోజు అనుకుంటున్నాము. కేసు పైన కేసు వేయడము, ఈటీ వారెంట్లు వేయడము, ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నప్పుడు మాకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి మా జగనన్న. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాజకీయం అంటే కూడా ఏంటో తెలియనటువంటి నాకు మొట్టమొదటగా పరిచయమైనటువంటి వ్యక్తి మా నాన్న రాజకీయాల్లో జగనన్నే. ఆయన ఫోన్ చేసి నన్ను ఓదార్చినటువంటి విషయము, దాని తర్వాత ఆయన వచ్చి నాన్న కోసం ఇంత దూరం వచ్చి ఆయన్ని పలకరించి మా అందరికీ మరొకసారి ధైర్యం చెప్పేసి వెళ్ళారు. మేము మా కుటుంబ సభ్యులు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ తక్కువేనండి. ఇంకేం మాట్లాడాలో కూడా ఆ విషయంలో నాకు అర్థం కాదు. చాలా అరుదుగా ఒక విషయం చెప్పుకోవాలండి ఇక్కడ. నేను చిన్నపిల్లని, అనుభవం లేదు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఈ పని చెయ్యగలను అన్న నమ్మకం ఆయనకి కలిగింది అని అంటే నాతో పాటు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, మాకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా దానికి కారణం అని నేను